श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వ్యక్తిత్వ వికాస పాఠాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిచయం అంతకంటే అవసరం లేదు. కార్పొరేట్ స్థాయిలో కనుక చూసినట్టయితే ఈరోజు వీటి అవసరం అనివార్యంగా అనిపిస్తోంది. అలాగే సామాన్య ప్రజలకు కూడా వ్యక్తిత్వ వికాస పాఠాలు చాలా అవసరం. ఈరోజు జనజీవన స్రవంతిని మనం చూస్తూనే ఉన్నాం. ఇవే విషయాలు ఎప్పుడో రామాయణ కాలంలోనే చెప్పబడ్డాయి, ప్రస్తావించబడ్డాయి. ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు ఒక అసలు సిసలు నాయకుడిగా మనకు కనిపిస్తాడు రామాయణ కాలంలో. వాల్మీకి రామాయణంలో కనుక చూసినట్టయితే ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. ఈరోజు మనిషి ఎలా మెలగాలి, ఎలా సమిష్టి కృషి జరపాలి, అలాగే వ్యక్తిత్వ వికాసం గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి మనకు అందులో తెలియజెప్పడం జరిగింది. శ్రీరాముడు నీతి నేత నేతృత్వం అనేటువంటి గ్రంథం ద్వారా ఇలాంటి దృష్టాంతాల్ని ఎన్నో మనకు తెలియజేశారు డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు. ఈ గ్రంథంలో రామాయణ కాలంలో ఎలాంటి దృష్టాంతాలు మన జనజీవనం గురించి తెలియజేయబడ్డాయి, అలాగే మనిషి ఎలా తన జీవనాన్ని సాగించాలి అనేటువంటి విషయాలు ఆ గ్రంథంలో ఎన్నో ఉదాహరణల ద్వారా మనకు తెలియజేశారు. డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు స్వయంగా వ్యాపారవేత్త. గోదావరి పాలిమర్స్ అనేటువంటి ఒక ప్రముఖ సంస్థకు వారి వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్నారు. రచనా వ్యాసంగం వారికి ఇష్టమైనటువంటి అంశం. వారు ఎన్నో పుస్తకాన్ని వెలువరించారు. అందులో భాగంగానే ఆ వరుసలోనే ఇప్పుడు శ్రీరాముడు నీతి నేత నేతృత్వం అనేటువంటి పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ గ్రంథంలో ఉండేటువంటి విశేషాలు, ఈ గ్రంథంలో చెప్పబడ్డ దృష్టాంతాలు, అలాగే వాల్మీకి రామాయణం యొక్క సారాంశం మనకు ఈరోజు జీవనానికి ఎలా ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలు ఆ గ్రంథంలో వారు తెలియజేశారు. కాబట్టి వారి నుంచి స్వయంగా విషయాలు తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందర గురు ప్రార్థన చేసుకోవాలని నా కోరిక అండి. తప్పకుండా. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం భారతీ తీర్థ పర్యంతం వందే గురు పరంపరం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పరమారూఢం భారతీ తీర్థం ఆశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజం విద్యుశేఖర భారతం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. మాతృదేవోభవ పితృదేవోభవ. చక్కటి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. రాజేంద్ర కుమార్ గారు, ముందుగా మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రచనా వ్యాసంగం మీకు ఇష్టమైనటువంటి అంశం కాబట్టి ఎంతకాలం నుంచి మీరు ఈ వ్యాసంగంలో ఉన్నారు, ఇప్పటికి ఎన్ని పుస్తకాలు మీరు వెలువరించారు? ఒకసారి రచనా వ్యాసంగం అనే విషయం చెప్పాలంటే అండి, నాకు పెద్దగా నేను ఇప్పటివరకు రాసిన పుస్తకాలు 8 పుస్తకాలు. కానీ నాకు చిన్ననాటి నుండి కూడా పుస్తకాలు చదివే అలవాటు చాలా ఉందండి. బహుశా నేను చాలా చిన్నప్పుడే మా అమ్మ నాకు బాలల రామాయణము, బాల భారతము, భాగవతము, పంచతంత్రం కథలు ఇలాంటివన్నీ చదివిపించేది. అది నాకు ఎలా అయిపోయిందో అంటే, ప్రతిరోజు ఏదో పుస్తకం చదివితే కానీ ఆ దినము గడిచేది కాదు. అలాంటి సమయంలో నేను ఆల్మోస్ట్ నా పిహెచ్డి ప్రోగ్రాంలో మేము ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. ఆ సమయంలోనే మా గైడ్ గారు చెప్పిన వలన నా పిహెచ్డి ప్రోగ్రాంలో నేను ఈ రూరల్ మార్కెటింగ్ గురించి, రూరల్ డైమెన్షన్స్ గురించి, తర్వాత రూరల్ ఇండియా గురించి నేను అలా బుక్స్ రాస్తున్నాను. గత 2003 నుంచి ఈ పుస్తకాలు రాయడం మొదలుపెట్టానండి. నేను ఆల్మోస్ట్ ఈ 8th బుక్ నాది శ్రీరామ లీడింగ్ లీడర్షిప్ ఇంగ్లీష్లో రాశానండి. దాన్ని తెలుగులో మిత్రులు మల్లాది హనుమంతరావు గారు చాలా సరళమైన భాషలో ఈ తెలుగులో అనువాదన చేశారు. అది ఇంగ్లీష్ ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ దానికన్నా కూడా మాతృభాష మనకు తెలుగు కావడము, తెలుగులో చాలా అందంగా ఈ పుస్తకం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా చదివిన ప్రతి వాళ్ళు కూడా ఇది అంటున్నారు. దీని క్రెడిట్ మల్లాది హనుమంతరావు గారికే వెళ్తుందండి. రాజేంద్ర కుమార్ గారు, శ్రీరాముడు నీతి నేత నేతృత్వం అనేటువంటి పుస్తకం శ్రీరామ లీడింగ్ లీడర్షిప్ అనేటువంటి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం అన్నారు. అయితే మీరు రచనా వ్యాసంగం కొనసాగినప్పుడు ఆ కోవలో ఆ ప్రయాణం సాగుతూ ఉండగా ఈ పుస్తకం వచ్చింది. అవునండి. నిజానికి ఈ గ్రంథం రాయాలనేటువంటి ఆలోచన, ఆ ఊహ
ఎలా వచ్చింది దాని తాలూకు ప్రయాణం ఒకసారి? నేను మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ నా ఆర్టికల్స్ అనుకోండి, లేకపోతే రీసెర్చ్ పేపర్స్ అనుకోండి, తర్వాత ఈ మేనేజ్మెంట్ బుక్స్ అన్నీ కూడా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని, లేకపోతే సేల్స్ మేనేజ్మెంట్, తర్వాత లీడర్షిప్, రూరల్ మార్కెటింగ్ ఇత్యాది పుస్తకాలు నేను ఎంబీఏ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకోవడము, తర్వాత కార్పొరేట్లను దృష్టిలో పెట్టుకొని నేను రాసేవాడిని. అయితే మా గురుదేవులు శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి శిష్యుణ్ణి నేను. వారు ఆంధ్రప్రదేశ్లో 2012లో విజయయాత్రకు వచ్చారు. 2013లో వారు భద్రాచలంలో భాష చేసినప్పుడు నేను వారిని వెళ్ళి దర్శించుకున్నాను. వారు నాకు శ్రీరాముడి గురించి నాకు విశేషమైనది ఒకటి ఉపదేశించారు. ఆ గురుగారు చేసిన ఉపదేశాన్ని తిరిగి నేను ఎలా పెంపొందించుకోవాలని ఆలోచిస్తే నేను రామాయణమే చదవాలన్న దృక్పథంలోకి వచ్చానండి. 2013 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు వాల్మీకి రామాయణము ఒక దగ్గర 120 సార్లు నేను పారాయణ చేశాను. ఆ పారాయణ కూడా అయోధ్య నుంచి మొదలు పెడితే రాముడు నడియాడిన ప్రతి స్థలంలో శ్రీలంక వరకు వెళ్ళి పారాయణ చేయగలిగాను. అలాగే రాముణ్ణి కీర్తించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం కాన్పూర్ దగ్గర అనుకోండి, లేకపోతే ఏక్నాథ్ మహారాజ్ భావర్ధన్ రామాయణ రాసిన పైటన్ అనుకోండి, రాముణ్ణి కీర్తించిన త్యాగరాజస్వామి సమాధి దగ్గర అనుకోండి, ఇలా ప్రతి ప్లేస్లో రాముడి గురించి నేను పారాయణ చేస్తుంటే నాకు ప్రతిసారి కూడా రాముడు ప్రతి పారాయణలో నాకు డిఫరెంట్గా రాముడు కనిపించేవాడు. నేను అనుకోవడం రాముడు దశావతారాలలో ఒక అవతారం అని అనుకోను. రాముడు దశరథ మహారాజు కుమారుడుగా, ఒక మానవుడిగా తన నాయకత్వ లక్షణాలు మీరు మొదటి నుంచి చూసుకుంటే కూడా ఎన్నో కొక్కోలుగా మనకు ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఏమంటే మనము మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో అనుకోండి, లేకపోతే ఒక రాజ్యాన్ని వెళ్ళడానికి అనుకోండి, లేకపోతే ఒక సంస్థను నడిపించడానికి కానివ్వండి, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా రాముణ్ణి మనము తీసుకోవచ్చన్న నా ఆలోచనే ఈ శ్రీరామ లీడింగ్ లీడర్షిప్ అనే పుస్తకం రావడానికి కారణమైందండి. పుస్తకం ముఖ చిత్రం మీద వివేకవంతమైన నాయకత్వానికి ఒక ప్రాతిపదిక అన్నారు. అంటే వివేకవంతమైన నాయకత్వం ఈరోజు అవసరం కాబట్టి ఆ పరమార్థాన్ని సూచిస్తూ మీరు అందులో ఒక క్యాప్షన్ లాగా ఉంచారు మీరు. అవునండి. అంటే పుస్తకంలో ఉండేటువంటి సారాంశం ముఖ చిత్రంలోనే మనకు అర్థమవుతుంది. అవునండి. శ్రీరాముణ్ణి ఒక అసలు సిసలు నాయకుడిగా గ్రంథంలో చూపిస్తూ ఆ దృష్టాంతాల్ని, అలాగే నాయకుడిగా ఏ విధంగా ఆయన ప్రస్థానం కొనసాగింది, సమకాలీనంగా కనుక చూసుకుంటే ఆ దృష్టాంతాలు ఏ విధంగా మన జనజీవనానికి ఉపయోగపడతాయి అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈరోజు సమాజం శ్రీరాముని ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం, ఆ కోణంలో చూడాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి. ముందు నుంచి కూడా మనకు ఎలా అలవాటు అయిపోయిందంటే రామాయణం అనేటప్పటికీ శ్రీరామచంద్రుడు తండ్రి మాట కొరకై కానలకు వెళ్ళడము, ఆ తర్వాత రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడము, ఆ తర్వాత రాక్షస సంహారం చేశాడు రాముడు, ఇదే దృక్పథంలో మనం ఉన్నాం. కానీ రాముడు ఒక గొప్ప నాయకుడండి. ఎందుకంటే మీరు రామాయణంలో చూస్తే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీరామచంద్రుడిలోనే ఉన్నాయి, ఇంకా ఎవరికీ లేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇన్ని యుగాలు అయిపోయినాయి. త్రేతాయుగంలో రామాయణం అయితే ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం కూడా అయిపోతుంది. మనము రాముడు ఎంత గొప్ప నాయకుడు అని చెప్పడానికి ప్రతి తల్లి తన కొడుకు రాముడిలాగానే ఉండాలంటుంది, ప్రతి స్త్రీ తన భర్త రాముడిలాగానే ఉండాలంటుంది, ప్రతి రాజకీయ నాయకులు రామరాజ్యమే తెస్తామంటారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో గొప్ప రాజులు ఉంటే వాళ్ళని ఉదాహరణ తీసుకోరు. కారణం ఏమంటే రామరాజ్యము సస్యశ్యామలమైంది, రామరాజ్యంలో ఎవరికి ఏ కష్టం లేదు. అలాంటి రామరాజ్యం రావాలనే ప్రతి వారికి తాపత్రయము. అయితే రాముడు ఎంత గొప్ప నాయకుడు అంటే మీరు ఒక్కసారి మీరు చూస్తే విశ్వామిత్రుడు యాగ సంరక్షణకు రాముడిని తీసుకెళ్తానికి వచ్చినప్పుడు అక్కడ రాముడు నాయకుడిగా కాకుండా ఒక టీం మెంబర్గా మీకు కనబడతాడు. విశ్వామిత్రుడితో వెళ్ళేటప్పుడు తను దశరథ మహారాజు కుమారుడు, చక్రవర్తి కుమారుడికి అన్ని హంగులు ఉంటాయి, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, సైనికులు ఉంటారు, ఎందరో ఉంటారు. కానీ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో నడుస్తూ వెళ్ళాడు అరణ్యంలోకి. ఎక్కడ కూడా ఒక టీం మెంబరు తన లీడర్తో ఎలా వెళ్ళాలన్నది మనకు అక్కడే మొదలుగా మనకు చూపెట్టాడు శ్రీరామచంద్రుడు. ఆ విధంగా అక్కడ మొదలైన శ్రీరామచంద్రుడు ఒక నాయకత్వ లక్షణాలు మీకు ఆల్మోస్ట్ ఆల్ రామాయణం అవతారమై పరిసమాప్తి అయ్యే వరకు కూడా ప్రతి అడుగు ఒక గొప్ప నాయకుడిగా మనకు రాముడు కనబడతాడు.
ముఖ్యంగా ఈ సమయంలో ఎందుకు అవసరం అంటే ప్రతి మనిషి కారణం లేకుండా ఇప్పుడు మనం డిస్టర్బ్గా ఉన్నాం. ఎందుకు డిస్టర్బ్గా ఉన్నామంటే కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ ప్రతి వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్ అనేది రావడానికి కారణం ఏంటంటే మన ఆలోచన కరప్ట్ అయింది, మన మనసు కరప్ట్ అయిపోయింది, మన ప్రవర్తన కరప్ట్ అయిపోయింది. ఇవన్నీ పోవాలంటే రాముడు నాయకత్వ లక్షణాలు, రాముడు నడయాడు ఎలా ప్రయాణం చేశాడు, ఆ రామాయణాన్ని అనుసరించాలన్నదే నా యొక్క ఈ చిరు కోరిక అని కూడా చెప్పలేనండి. ఆ సమయంలో నాకు వచ్చిన ఈ ఆలోచన ఈ పుస్తకం రాయడానికి దారి తీసిందని అనుకుంటానండి. అది నిజానికి పాఠకలోకానికే కాదు, ప్రతి ఒక్కరికి, అంటే పుస్తకాల మీద ఆసక్తి లేకుండా ఉన్న వాళ్ళకు కూడా, అంటే ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రంథం నిజంగా చాలా ఉపకరిస్తుంది. అంటే అందులో ఉండేటువంటి సారాంశం చాలా ఉపకరిస్తుంది. రామాయణ గాథను కనుక చూసుకుంటే శ్రీరాముడు సీతమ్మ గారిని వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తాడు ఒక్కడిగా. సో లంక వరకు జరిగేటువంటి ఆ ప్రయాణంలో ఒక్కడిగా మొదలై వేల నుంచి లక్ష వరకు వానర సైన్యంతో ఆ ప్రయాణం సాగి ఒక గొప్ప విజయాన్ని అందుకోవడంతో అక్కడ ముగుస్తుంది. అంటే ఇందులో మనకు అర్థమయ్యేది శ్రీరాముడు ఒక నాయకుడిగానే కాకుండా ఇంకొక మాట మనకు స్ఫురణకు వచ్చేది సమిష్టి కృషి, టీం వర్క్. అంటే సమిష్టి కృషితో సాధించేటువంటి ఏ విజయమైనా సరే స్ఫూర్తిమంతంగా ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమయ్యే ఆ ప్రస్థానంలో ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రయాణంలో ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో ఉదాహరణలు మీరు స్పష్టీకరించారు మీ పుస్తకంలో. ఆ ఉదాహరణలో ఒకసారి. ఈ సంఘంలో ఉంటుంది మానవుల మధ్యన మనం ఒక్కరుగా ఉండడం లేదు. సో మనతో పాటు ఇంకా నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురితోటి సమిష్టిగా ఉండి సమిష్టి ఆలోచనతో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏమని నేను అనుకుంటానండి, అది రామచంద్రమూర్తిలో ఉంది. ఆ గొప్ప లక్షణము లిజనింగ్ పవర్ అంటారు, వినాలంటారు. మాట కన్నా ఎక్కువ వినాలంటారు. రామచంద్రమూర్తి ఎక్కువగా వినేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. మీకు ఈ నాయకత్వ లక్షణాలు మొదలవుతున్నప్పుడు మీకు ఎప్పుడు ఎక్కువగా రాముడు ఒక నాయకుడిగా మనకు తెలుస్తుంది ఎప్పుడంటే, ఎప్పుడైతే అయోధ్యకాండలో కైకేయి అమ్మవారు వారిని వనవాసంకి వెళ్ళాలని చెప్పినప్పటి నుంచి మీకు మొదలవుతుందండి. తను ఏమంటాడంటే, అంటే మీకు అంతకుముందు కూడా ఒక చిన్న ఇది ఉదాహరణ చెప్తాను. తప్పకుండా. మనకు సినిమాలలో చూపెట్టినట్టుగా శివధనుర్భంగం కాగానే సీతమ్మ వారు వచ్చి వరమాల వేసి వివాహం చేసుకుంటారంటారు. అది తప్పండి. వాల్మీకి రామాయణమే మనం చదవాలి. వాల్మీకి రామాయణంలో ఏం చెప్తారంటే, రామచంద్రమూర్తి శివధనుర్భంగం అయిన తర్వాత జనక మహారాజు అంటాడనమాట, సీతమ్మ వారిని ఇచ్చి నీకు వివాహం చేస్తానంటే నా తండ్రి చెప్పింది నేను చేసుకోను అంటాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం పెద్దలను గౌరవించాలి. అయితే బాలకాండలనేమో నా తండ్రి చెప్తే కానీ వివాహం చేసుకొని అంటాడు. అయోధ్యకాండలు ఏమంటాడంటే, నా తండ్రి చెప్పాడు కనుక నేను అయోధ్యలో ఉండను, అరణ్యంలోనే ఉంటానంటాడు. ఈ పురజనులందరూ వస్తారు, దశరథ మహారాజు రాణులందరూ వస్తారు, ఎంతోమంది బ్రతిమలాడతారు. తన తల్లి కౌశల్యదేవి బ్రతిమలాడుతుంది నువ్వు వెళ్ళకూడదని. లక్ష్మణుడు అంటాడు, ఆఖరికి నేను తండ్రిని బంధిస్తాను, మనం తిరుగుబాటు చేద్దామంటాడు. ఏది లేదు, నేను ఒకటే మాట అంటాడు, నా తండ్రి చెప్పాడు కనుక నేను అరణ్యంలోనే ఉండాలి కానీ అయోధ్యలో ఉండనంటాడు. అలా ప్రయాణం చేస్తున్న రామచంద్రమూర్తి మీకు అరణ్యకాండలో, మన అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ వచ్చినప్పుడు అండి, మొదటిసారి అరణ్యకాండలో విరాధుడని ఒక రాక్షసుడు ఎదురుపడతాడు. ఆ రాక్షసుని చంపేస్తే అతను చెప్తాడనమాట, రామ నువ్వు శరభంగ మహర్షి అని కొద్ది ముందుకు వెళ్తే దండకారణ్యంలో శరభంగ మహర్షి ఉంటాడు, వారిని దర్శించుకొని నీకు శుభం జరుగుతుంది అంటాడు. అంటే రామచంద్రమూర్తి లిజనింగ్ పవర్ ఏమంటే, ఇతను రాక్షసుడు, ఇతను చెప్పింది నేనెందుకు వినాలనుకోడండి. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్తాడు. శరభంగ మహర్షి రాముడి యొక్క దర్శనం కొరకు ఎదురు చూస్తుంటాడు. వాల్మీకి రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఋషులందరికీ తెలుసు వీరు శ్రీ మహావిష్ణువు అవతారం అని, కానీ రాముడు మాత్రం తను శ్రీ మహావిష్ణువు అవతారం కాదు, నేను దశరథ మహారాజు కుమారుణ్ణనే, ఒక మానవుడనే భావనతో ఉంటాడు. అయితే మీ దర్శనం అయినాకనే నా తపస్సు వల్ల ఫలించిన బ్రహ్మలోకాలను వెళ్ళడానికి నేను ఎదురు చూస్తున్నాను రామ అంటాడు. శరభంగ మహర్షి బ్రహ్మలోకానికి అగ్నిప్రవేశం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళే ముందర ఏం చెప్తాడంటే, రామ ముందుకు నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే సుతీక్ష మహర్షి ఉంటాడు, వారి దర్శనం చేసుకుంటారు. సుతీక్ష మహర్షి దర్శనం చేసుకున్నాక వారేం సలహా ఇస్తారంటే, అగస్త్య మహర్షి దర్శనం చేసుకోమంటారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత దండకారణ్యంలో అగస్త్య మహర్షి దర్శనం చేసుకున్న తర్వాత అగస్త్య మహర్షిని వీరు ప్రార్థన చేస్తారు. వారిని ఏమడుగుతారంటే, మేము ఒక మంచి స్థలంలో ఉండి మా అరణ్యవాసం పూర్తి చేసేది ఏది మంచి స్థలమో మీరు చెప్పాలంటే వారు చెప్తారన్నమాట, మీ అరణ్యవాసం ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అవుతుంది, మీరు పంచవటిలో ఉండండి, పంచవటి మీకు మంచి ప్లేస్ అంటారు. ఆ పంచవటికి వెళ్తుంటే జటాయువు వస్తుంది. జటాయువు ఎదురుపడితే జటాయువు చెప్తుందన్నమాట, నేను దశరథ మహారాజు
స్నేహితుడిని నీకు అంటే రాముడే అంటాడు నువ్వు నాకు తండ్రి లాంటి వాడివని ఒక జటాయువుతో కూడా స్నేహం చేస్తాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే పంచవటిలో సీతమ్మ వారిని రావణాసురుడు అపహరిస్తే ఆ తర్వాత జటాయువు రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. అలా అప్పుడు ఆ క్షణంలో రాముడికి ఎవ్వరు తోడలేరు, లక్ష్మణుడు ఒక్కడే తోడు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఈ రాక్షసుడు ఎక్కడ వెళ్ళాడో కూడా తెలియదు. అయితే ఆ అరణ్యంలో జింకలు, లేళ్ళు, కొన్ని జంతువులు అవి ఏం చేస్తాయంటే రాముడికి చెప్పలేక ఆకాశంలో చూస్తూ దక్షిణం దిక్కుగా పరిగెత్తుతుంటాయి. అయితే రాముడికి అప్పుడు టోటల్గా మనం అంటాం కదా, కొన్నిసార్లు మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, మనకు ఆలోచన ఏది ఉండదు, కరెక్ట్ ఆలోచన రాంగ్ ఆలోచన అని కూడా తెలియదు. అలాంటి సమయంలో లక్ష్మణుడు అడుగుతాడు, లక్ష్మణ అవేంటో చూడు చెప్పు అంటే లక్ష్మణుడు చెప్తాడు, రామ ఇవి అన్నీ కూడా ఇలా ఆకాశంలో చూస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాయి, మనం కూడా అలాగే వెళ్దామని వెళ్తారు. అంటే ఒక జంతువులు పక్షుల మాట కూడా రాముడు వింటాడు. అలా ముందుకు వెళ్తున్న రాముడికి మళ్ళీ కబంధుడు అనే రాక్షసుడు అడ్డం పడతాడు. ఆ కబంధుడిని చంపేసేటప్పటికి కబంధుడు చెప్తాడు, రామ నాకు ఈ రాక్షసుడు ఎక్కడుంటాడో తెలియదు కానీ ఈ రాక్షసుడిని వెతికి పెట్టుకునే ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను కిష్కింధలో సుగ్రీవుడు అని అతను ఉన్నాడు. అతను సూర్యుడి యొక్క వరం వల్ల పుట్టిన వానరుడు కనుక సూర్యకిరణాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో అన్ని స్థలాలు వారికి తెలుసు. నువ్వు వారి దగ్గరికి వెళ్తే నీ పని జరుగుతుందంటారు. అంటే అక్కడ ఒక రాక్షసుడి మాట కూడా విన్నారు. ఆ తర్వాత ఏమైందండి, మన అందరికీ తెలుసు, కిష్కింధకాండకు వెళ్ళినాక సుగ్రీవుడితో స్నేహం అవుతుంది. ఆ స్నేహం అయినాక కూడా చూడండి ఎవ్వరికీ తెలియదు అసలు సీతమ్మ వారిని రావణాసురుడు ఎక్కడ తీసుకెళ్ళాడని. అప్పుడు సుగ్రీవుడు వాలిని చంపిన తర్వాత అతను రాజు అయిన తర్వాత మళ్ళీ సీతమ్మ వారిని వెతకడానికి మొదలుపెట్టినప్పుడు అంగదుడి నాయకత్వంలో చూడండి, ఇక్కడ అంగదుడి నాయకత్వం, హనుమంతుడు నాయకత్వం కాదు, అంగదుడి నాయకత్వంలో జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా సుగ్రీవుడు కొందరు వానరులను ఉత్తరం దిక్కుగా, కొందరు వానరులను తూర్పు దిక్కుగా, కొందరిని పడమర దిక్కుగా, ఈ అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కుగా పంపిస్తుంటే మన సుగ్రీవుడు అంటాడు, హనుమా నీ మీదనే నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి. అంటే ఆ సుగ్రీవుడి మాట విని రామచంద్రమూర్తి హనుమ దగ్గర తీసుకొని హనుమంతుడికి తన ఉంగరం ఇస్తాడు, సీతమ్మ వారు కలుస్తుందేమో అన్న ఆశతోటి. అలా ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళన్న దృక్పథం లేకుండా ఒక లీడర్కు ఉండాల్సిన ముఖ్యమైనది ఏంటంటే వినడం ఎక్కువ ఉండాలి, మాట్లాడడం తక్కువ ఉండాలి. అదే రాముడు ఒక గొప్ప నాయకుడిగా కావడానికి నాంది పలికిందని నేను అనుకుంటానండి. చాలా బాగుంది మీ వివరణ రాజేంద్ర కుమార్ గారు. అంటే ఒక్కడితో మొదలై వేల మంది, లక్ష మందితో, కోటి మంది అండి, కోటి వానరులతోటి 32 కోట్ల రాక్షసులతో వాళ్ళు యుద్ధం చేశారు. అందులోకి మనం బాగా ఆలోచించాల్సింది ఏమంటే వానరులు స్థిమితంగా ఉండే వ్యక్తులు కాదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఫికిల్ మైండెడ్గా ఉంటారు, అలా దుంకులాడుతుంటారు, చపలచిత్తంగా ఉంటారు. చపలచిత్తమే కాదండి, ఒక విశేషం చెప్పాలి, అలాంటి వాళ్ళందరికీ నాయకుడిగా రాముడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఈ ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రాముడిని లక్ష్మణుడిని బంధించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రాముడు లక్ష్మణుడు కూడా చనిపోయి ఉంటారేమో, అందుగురించి అని వాళ్ళు ఈ వారధిని పట్టుకొని మళ్ళీ వెనక్కి పరిగెత్తుతారు. అలాంటి వాళ్ళని మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి, రావణాసురుడు మామూలు వ్యక్తి కాదండి, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో యుద్ధం చేసి గెలిచారంటే దానికి కారణం ఏంటంటే మనకు ప్రతిదీ అందులో ఒక లీడర్షిప్ పాయింట్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకు రామచంద్రమూర్తి మనకు నేర్పించింది ఒకటేనండి, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము. ఒక వ్యక్తి తన ధర్మాన్ని చేయగలిగితే అది కుటుంబంలో ధర్మం ఉంటుంది, తర్వాత ఒక్కొక్క వ్యక్తితోటే సంఘం ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి ఆ ధర్మాన్ని అనుసరిస్తే సంఘంలో ధర్మం ఉంటుందని నేర్పించారండి. సార్, ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం గురించి సాధారణంగా ఏమిటంటే ఒక టీంలో ఉండేటువంటి లీడర్ కానివ్వండి, లేకపోతే ఒక సంస్థలో ఉండేటువంటి నిర్వాహకుడు కానివ్వండి, అంటే ఒక సుప్రీం వ్యక్తి, అలాగే ఒక కార్యాలయంలో పనిచేసేటువంటి ఉన్నతోద్యోగి కానివ్వండి, క్రమశిక్షణ రాహిత్యం లేకుండా చూసుకోవాలి. సాధారణంగా క్రమశిక్షణ చర్యలో భాగంగా ఒకసారి కఠినంగా ఉండాల్సి వస్తుంది. కానీ రామాయణ కాలంలో కొంచెం మనం వెనకెళ్ళి కనుక రామాయణ గాథను కనుక చూసినట్టయితే ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యం లేకుండా చూసుకోవటంలో, అంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీరాముడి నుంచి కఠినంగా ఉండేటువంటి ధోరణి మనం ఊహించాం. అంటే సాధారణంగా సౌమ్యంగా ఉంటారు శ్రీరాముడు అంటాం. ఇలాంటి సందర్భాలు ఏమైనా వస్తే శ్రీరాముడు ఏ విధమైనటువంటి వ్యవహార శైలిని చూపించుంటాడో మీ దృష్టాంతాల్లో కాస్త వివరణ ఇవ్వండి. ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది తప్పితే, ఒక రాజు ఒక రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు క్రమశిక్షణ తప్పితే అది చాలా అపాయకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది మన రాజ్యం. కిష్కింధకాండలో ఇది మన లక్ష్మణ స్వామి
సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక కోట్ చేస్తారండి. బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, ఎవరైనా ప్రతి మనిషి మంచి వాళ్ళే, కానీ ఏదో ఒక తప్పు చేస్తారు, దొంగతనం చేస్తారో లేకపోతే కూని చేయడమో ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులలో రాజు కనుక అతనికి శిక్ష వేయకపోతే ఆ పాపం రాజుకు తగులుతుంది. ఎందుకంటే సామాన్యంగా మనం ఏం చూస్తామంటే ఏదో మొదటిసారి జరిగిన తప్పు, రెండోసారి జరిగిన తప్పు అంటాం. కానీ అలా ఉండకూడదు, శిక్ష వేయాల్సిందే. లేదా రాజు అతన్ని భిక్ష పెట్టాలి. ఈ రెండు సంఘటనలు కాకుండా రాజు చూసి చూడకుండా వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాపము రాజుకే వస్తుంది. రాజుకు ఆ పాపం వస్తే ఆ రాజ్యంలో అల్లకల్లోలమవుతుంది. రామరాజ్యంలోనే ఒక ఇన్సిడెంట్ ఉందండి. రాముడు రాజు అయిన తర్వాత రామరాజ్యంలో సస్యశ్యామలం అండి, 3 పంటలతో సిరి సంపదలతో ఉండేది. అట్లాగే తల్లిదండ్రుల ముందర ఎప్పుడు కూడా పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు. తల్లిదండ్రులకు ఘోరమైన కష్టం ఏంటంటే తమ కంటి ఎదురుగా తమ పిల్లలు చనిపోవడం అంత కష్టము తల్లిదండ్రులకు అంతకు మించిన కష్టం ఏవి లేదని చెప్పి శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి. అలాంటి సంఘటనలో అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏమవుతుందంటే, ఒక బ్రాహ్మణుడు తన 14 సంవత్సరాల కుమారుడిని, చనిపోయిన కుమారుని 2 చేతులలో తీసుకొచ్చి ఆ ధర్మపీఠం మీద పెట్టి రాముణ్ణి ప్రశ్నిస్తాడు. రామా, నువ్వేదో తప్పు చేశావు, అందుగురించే ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది, నా 14 సంవత్సరాల కుమారుడు చనిపోయాడు. అంటే నీ రాజ్యంలో నువ్వు కానీ నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక పాపమైన పని చేశారు కనుకనే ఈరోజు మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి బాధపడతాడు. రామచంద్రమూర్తి వెంటనే ఏం చేస్తాడంటే అండి, వశిష్ఠ మహర్షిని మంత్రులను అందరినీ పిలిచి అసలు మనం ఎక్కడ తప్పు చేశామని చెప్పి సమాలోచనలు జరుగుతున్న సమయంలో నారద మహర్షి వస్తాడు. నారద మహర్షిని ప్రార్థించి వారిని అడుగుతాడు, నారద, నాకు ఈ కష్టం వచ్చి నీ రాజ్యంలో ఇలాంటి సంఘటన జరిగింది, దీనికి కారణం ఏంటిదని అడిగితే నారద మహర్షి అప్పుడు చెప్తాడు, ఈ అయోధ్యకు దక్షిణ దిక్కుగా ఒక శూద్రుడు శారీరకంగా స్వర్గాన్ని